ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ ఖాయం కావడంతో సంబరపడ్డారు అక్కడ ప్రజలు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనతో ఆగిపోయిన పనులు సజావుగా సాగుతాయని కలలు కంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆ నియోజకవర్గంలో భారీ ర్యాలీ తీసిన ఆ మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై హామీ ఇస్తారని భావించారు. కానీ ఆ ఊసే ఎత్తకపోవడంతో ఉసూరు అంటున్నారు ఆ సెగ్మెంట్లోని ఓటర్లు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ ప్రాంత ప్రజల మదిలో ఉన్న అంశాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఇటీవల రేవంత్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నియోజకవర్గంలోని దీర్ఘకాలిక డిమాండ్ల గురించి జర మనసు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ గత ప్రభుత్వంలో అమలుకు నోచుకోని శంకుస్థాపనలు చేసినటువంటి అభివృద్ధి పనులు ఊసే ఎత్తకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరాశలో ఉన్నారు. చెన్నూరు ప్రజల చిరకాల కల అయిన చెన్నూరు రెవెన్యూ డివిజన్, బస్ డిపో ఏర్పాటు, ఈ రెండు డిమాండ్ కోసం నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ సాధనా సమితి పేరుతో ఉద్యమాలు సైతం జరిగాయి. చివరకు గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నియోజకవర్గ స్థితిగతులను కేసీఆర్ ప్రభుత్వం మార్చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నూరులో చిరకాల కోరికగా ఉన్న చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. పారుపల్లిని మండలంగా చేస్తూ చెన్నూరు రెవెన్యూ డివిజన్ కు పచ్చజెండా ఊపింది. చెన్నూరు బస్ డిపో ఏర్పాటుకు సైతం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పెద్దలతో కోట్లాడి మరీ ఉత్తర్వులు వచ్చేటట్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎంతగానో కృషి చేశారు. ఇక చెన్నూరుకు మంచి రోజులు వస్తాయనుకుంటున్న సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు వార్తల్లో నిలిచిన చెన్నూరు రెవెన్యూ డివిజన్, బస్ డిపో ఏర్పాటు మరుగున పడిపోయాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కింది. దీంతో రెవెన్యూ డివిజన్, బస్ డిపోకు మార్గం సుగమమవుతుందని అంతా భావించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన వివేక్ ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తారని గంపెడాశలతో ఎదురుచూశారు. కానీ ఆ ప్రస్తావనే మంత్రి నోటి నుంచి బయటికి రాకపోవడం నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే గత ప్రభుత్వం చెన్నూరు ప్రజలకు సాగునీరు అందించేందుకు కృషి చేసింది. ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా జైపూర్ మండలం సెట్పల్లి వద్ద చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 1658 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న పథకం పనులను 2023 జూన్ 9న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అయితే లిఫ్టు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్ ఆధారంగా చెన్నూరు లిఫ్ట్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 10 టీఎంసీల సామర్థ్యం గల ఎత్తిపోతల పథకానికి ప్రణాళిక రూపొందించారు. పథకంలో భాగంగా మొత్తం 3 లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసేలేదు. మరోవైపు మందమర్రి మండలం శంకర్పల్లిలో 500 కోట్లతో మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ కంపెనీ నిర్మాణానికి అప్పటి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ మాట కూడా వినబడడం లేదు. మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గం చెన్నూరుకు వచ్చిన వివేక్ వీటిపైన మాట్లాడకపోవడంతో అసలు ఆ పనులు ముందుకు సాగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు వివేక్ చెప్పారు. కానీ తన పర్యటనలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు సింగరేణిలో మరిన్ని గనులు ప్రారంభించేలా చూస్తానని మాత్రమే చెప్పుకొచ్చారు. లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని సైతం ఆయన విస్మరించారు. ఇది స్థానిక నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలు ఉన్న గడ్డం ఫ్యామిలీ సొంత నియోజకవర్గంలో ఏదైనా ఓ ఫ్యాక్టరీ లేదా ఓ యూనిట్ పెడుతుందని అంతా ఆశపడ్డారు. కానీ చేతులకు మట్టంటకుండా సింగరేణిపై బాధ్యత నెట్టేసేలా మంత్రి మాట్లాడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు 400కు పైగా వ్యక్తిగత హామీలు ఇచ్చిన వివేక్ మంత్రిగా వాటన్నింటినీ నెరవేర్చే దిశగా
చర్యలు తీసుకోవాలని సెగ్మెంట్ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారితే నియోజకవర్గ ప్రజల తలరాతలు మార్చే అభివృద్ధి పథకాలకు బ్రేక్ వేస్తే ఎలా అని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేసేలా మంత్రి వివేక్ ముందుకు సాగాలని కోరుతున్నారు. మరి మంత్రి గారు అభివృద్ధి పనులను ఆచరణలో పెడతారా లేదంటే సైలెంట్ అవుతారో చూడాలి మరి.